Right. Welcome to Venusa classes. సో మనం ఆల్రెడీ మానవ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ని మనము ఫస్ట్ వీడియోలో చూసాం. సో ఇది మానవ అస్థిపంజర వ్యవస్థ యొక్క రెండో వీడియో. రైట్, ఆల్రెడీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం మానవ అంతర్ అస్థిపంజరం అనేటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ఎస్ ఆల్రెడీ మానవ అంతర అస్థిపంజరం అనేటువంటిది పిండం యొక్క ఉత్పత్తి సమయంలో మీసోడర్మ్ నుంచి అది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించేసినాం ఆల్రెడీ. ఓకేనా? సో ఇక్కడ మానవ అస్థిపంజరం అనేటువంటిది శరీర బరువులో ఎంత శాతం ఉంటుందటండి? 20% బరువు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ మిగతా 80% వివిధ అవయవాలు నీరు అనేటువంటిది ఉండడం అనేటువంటి జరుగుతుంది. అస్థిపంజరం అనేటువంటి శరీర బరువులో 20% బరువును కలిగి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మానవ అస్థిపంజర వ్యవస్థలో ఏమేమి భాగాలు ఉంటాయట అంటే మన చేతికి 5 వేలు ఉన్నట్టు. సో ఇక్కడ మానవ అస్థిపంజర వ్యవస్థలో మనకు 5 భాగాలు ఉంటాయి. ఏంటది అంటే ఒకటి మృదులాస్థి, ఓకేనా, కార్టిలేజ్ అంటాం దీన్ని. సో ఎముకలు, ఓకేనా, బోన్స్ అంటున్నాం. రైట్, ఇక్కడ లిగమెంట్స్ అంటున్నాం. నెక్స్ట్ సంధి బంధనాలు అంటున్నాం. వీటిని స్నాయు బంధనాలు, టెండాన్స్గా కూడా మనం పేర్కోవచ్చు. జాయింట్స్, కీలుగా కూడా మనం పేర్కోవచ్చు. ఈ 5 భాగాలు ఎవరిలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే మానవుని అస్థిపంజర వ్యవస్థలో మనకు కనబడుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. అయితే దీంట్లో మొదటిగా మనం దేని గురించి మాట్లాడదాం అనంటే మృదులాస్థి గురించి మాట్లాడదాం. దేని గురించి మాట్లాడదాం అంటే మృదులాస్థి గురించి మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంటుంది. రైట్, ఇక్కడ మృదులాస్థి అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సాధారణంగా మెత్తగా ఉండేటువంటి ఎముకను మనం ఏమంటామంటే మృదులాస్థి అంటాం. మెత్తగా ఉండేటువంటి శరీరంలో మెత్తగా ఉండేటువంటి ఎముకను మనం ఏమంటున్నాం అంటే మృదులాస్థి అంటాం. విచ్ బోన్ వాజ్ కంప్లీట్లీ సాఫ్ట్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్లీ కార్టిలేజ్. ఓకేనా, మృదులాస్థిగా మనం పేర్కొనేది అంత సాఫ్ట్గా ఉండేటువంటి ఎముకను, మెత్తగా ఉండేటువంటి ఎముకను మృదులాస్థి అంటాం. సో ఇక్కడ మృదులాస్థిల యొక్క అధ్యయనాన్ని, ఓకేనా, ద స్టడీ అబౌట్ ద కార్టిలేజ్ ఇస్ కాల్డ్ కంప్లీట్లీ కాండ్రాలజీగా మనం పేర్కొనడం జరుగుతుంది. మృదులాస్థుల యొక్క అధ్యయనాన్ని అంటే మెత్తగా ఉండేటువంటి ఎముకల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే కాండ్రాలజీగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. కాండ్రాలజీగా పేర్కోవడం జరుగుతుంది. మృదులాస్థుల యొక్క ఉత్పత్తిని, సో ద ప్రొడక్షన్ ఆఫ్ కార్టిలేజ్ ఇస్ కాల్డ్ కంప్లీట్లీ కాండ్రోజెనిసిస్. The process of production of cartilage is called completely chondrogenesis. ఏమంటామండి? కాండ్రోజెనిసిస్ గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో మృదులాస్థులు ఒక లక్షణాన్ని కలిగి ఉంటాయి, క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ కార్టిలేజ్? ఓకేనా, వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ కార్టిలేజ్? సో ఇట్ ఈస్ ద మృదులాస్థులు ఏ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి, ఏ లక్షణాన్ని కలిగి ఉంటాయి అంటే స్థితిస్థాపకత లక్షణాన్ని, ఎలాస్టిసిటీని కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది. స్థితిస్థాపకత అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని మనం లాగి వదిలిపెడితే ఇట్లా సాగి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది కదా, సేమ్ ఆ లక్షణాన్ని ఇది కూడా కలిగి ఉంటుంది. దాన్ని మనం స్థితిస్థాపకత లక్షణంగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మృదులాస్థి మాత్రికను, మృదులాస్థుల మధ్యలో ఇది మృదులాస్థి అనుకుంటే, మృదులాస్థి కణాలు అనుకుంటే, ఓకేనా. సో మృదులాస్థి కణాలను మనం ఏమంటామంటే యాక్చువల్గా కాండ్రోసైట్స్ అంటాం. ఓకేనా, మృదులాస్థి కణాలు ఏమంటామంటే కాండ్రోసైట్స్ అంటాం. ఇది ఒక మృదులాస్థి కణము, ఓకేనా, ఇది ఒక మృదులాస్థి కణం, ఇది ఒక మృదులాస్థి కణం. వీటి మధ్యలో మనకి ఏముంటుందంటే ఇక్కడ మాతృక అనేటువంటిది, అంటే అన్ని మృదులాస్థాన్ని కలిసిపోయి ఒక సిమెంట్ లాంటి నిర్మాణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇవన్నీ కలిపి పట్టి ఉంచేటువంటి నిర్మాణం ఏమంటామంటే మ్యాట్రిక్స్ గా పేర్కొనడం జరుగుతుంటుంది. సో మృదులాస్థి మాతృకను మనం ఏమంటామంటే కాండ్రిన్ అంటాం. ఏమంటామండి? కాండ్రిన్. మృదులాస్థిలో ఉండేటువంటి మాతృకను మనం ఏమంటామంటే కాండ్రిన్ గా పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే మృదులాస్థి అంతర్భాగం మాతృకలోకి, ఈ మాతృకలోకి ఏముండదట? రక్త ప్రసరణ. ఓకేనా, రక్త ప్రసరణ అనేటువంటిది ఉండదు. రక్త ప్రసరణ మన శరీరంలో కొన్ని భాగాల్లో ఉండదు. సో దాంట్లో ఏంటి అంటే మృదులాస్థిలో ఉండేటువంటి మాతృకలు కూడా రక్త ప్రసరణ అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే
కొల్లాజన్ అనేటువంటి ప్రోటీన్ కూడా ఉంటుంది. మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటంటే కొల్లాజన్. ఈ కొల్లాజన్ అంతా కూడా ఇక్కడ కొల్లాజన్ అనేటువంటిది ఏంటిది మానవ శరీరంలోనే అత్యధికంగా ఉండేటువంటి ప్రోటీన్. మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటంటే కొల్లాజన్ యాక్చువల్గా. ఓకే, సో ఈ మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ కొల్లాజన్ కాబట్టి సో కొల్లాజన్ ఉండడం వల్ల ఇక్కడ ప్రతి మృదులాస్థిలో కొల్లాజన్ ఉంటుంది కాబట్టి ఎముకల్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మానవ శరీరంలో కూడా అత్యధికంగా ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇట్లా తీసుకుంటే కొల్లాజన్గా దీన్ని మనం పేర్కోవడం జరుగుతుంటుంది. అయితే దీంట్లో ఉండేటువంటి మాత్రికా రచనల ఆధారంగా ఓకేనా మృదులాస్థిలో ఉండేటువంటి మాత్రికా రచన ఆధారంగా మృదులాస్థులను మనం ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు అని అంటే ఎస్ 3 టైప్స్గా ఎన్ని రకాలుగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటి అని అంటే ఒకటి కాచాప మృదులాస్థి అంటాం, ఇంకోటి స్థితిస్థాపక మృదులాస్థి అంటాం, నెక్స్ట్ తంత్రిత మృదులాస్థి అంటాం, హైలిన్ కార్టిలేజ్ అండ్ ఎలాస్టిసిటీ కార్టిలేజ్ అండ్ ఫైబర్ కార్టిలేజ్ అని 3గా మనం చెప్పేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అకార్డింగ్ టు matrix design. So the cartilage was divided into 3 parts. One is the hyaline and elastic and fiber. Okay na, ఫైబర్ కార్టిలేజెస్ గా మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంటది. సో ఎస్ ఫస్ట్ వన్ కాచాప మృదులాస్థి గురించి మనం మాట్లాడదాం. హయలిన్ ఓకేనా, హయలిన్ మృదులాస్థితిగా మనం పేర్కోవడం జరుగుతుంటది. సో ఇక్కడ హయలిన్ మృదులాస్థితిని గిట్ట మనం గమనించండి, హయలిన్ మృదులాస్థితిని గమనించండి. సో దీన్ని తెలుగులో ఏమంటున్నాం కాచాప మృదులాస్థి అంటున్నాం కదా. సో ఈ కాచాప మృదులాస్థితి మన శరీరంలో ఏ వర్ణంలో ఉంటుందంటే నీలి మరియు తెలుపు వర్ణంలో ఉండదు, బ్లూ అండ్ వైట్ ఓకేనా కలర్. ఓకేనా, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్ అంటే బ్లూ అండ్ వైట్ వర్ణంలో రంగులో మనకు కనబడుతుంటది. సో ఇట్ ఈస్ ద డెలికేట్ ఓకేనా, ఇట్ ఈస్ ద డెలికేట్ ఎస్ కార్టిలేజ్ ఇన్ అవర్ బాడీ. మృదులాస్థుల్లోకి వెళ్ళి అత్యంత మెత్తనైనటువంటి మృదులాస్థి ఏంటి, బలహీనమైనటువంటి మృదులాస్థి ఏంటంటే కాచాప మృదులాస్థిగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ మృదులాస్థి మానవ శరీరంలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే పిండ దశల మొత్తం పిండ దశ సగశరీరాల యొక్క పిండ దశ ఉంటుంది కదా, తల్లి గర్భంలో ఉండేటువంటి పిండ దశ అది మొత్తం కూడా దేని చేత నిర్మించబడతా ఉంటుంది అంటే కాచాప మృదులాస్థి చేత నిర్మించబడతా ఉంటుంది. అదేవిధంగా సొరచేప యొక్క అంతరాస్థి పంజరము ఓకేనా, సొరచేప యొక్క అంతరాస్థి పంజరము, అదేవిధంగా పక్కటెముకల యొక్క భాగాల్లో పార్శ్వ భాగాల్లో కూడా మన మృదులాస్థి అనేటువంటి కనబడుతుంటది. ఎపిఫైసియల్ ఫలకం ఇది ఎముకలో ఉండేటువంటి అత్యంత మెత్తనైనటువంటి మృదులాస్థిగా మనం పేర్కొనడం జరుగుతుంటది. నాసికాపుట మృదులాస్థి ఎక్కడ ఉంటది అనంటే సాధారణంగా ముక్కు యొక్క కొన భాగంలో మనకు కనబడుతుంటది. స్వరపేటికలో ఉండేటువంటి మృదులాస్థి మనకు సి ఆకృతిలో ఉండేటువంటి రింగులు కనబడుతుంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే ట్రాక్యూల్ రింగ్స్ అంటాం. ఈ ట్రాక్యూల్ రింగ్స్ కూడా ఏంటిది కాచాప మృదులాస్థి చేత ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా స్వరపేటిక అంటే మనకు గొంతు భాగంలో ఉండేటువంటిది. నెక్స్ట్ శ్వాసనాళాల యొక్క మృదులాస్థితి ఓకేనా చెప్పాను కదా, సి ట్రాక్యూల్స్ కానీ స్వరపేటికలు కూడా మనకు కనబడుతుంటాయి. స్వరపేటిక అంటే సాధారణంగా పెట్టే వంటి నిర్మాణంగా మనం చెప్పేసి శబ్దాన్ని ఉత్పత్తి చేసేటువంటి భాగం ఇది మానవ శరీరంలో. సో వాటిలో కూడా మనకు స్వరపేటిక మృదులాస్థిలో కూడా కాచాప మృదులాస్థి అనేటువంటి కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటే స్థితిస్థాపకత మృదులాస్థితి ఓకేనా, స్థితిస్థాపకత మృదులాస్థితి సాధారణంగా ఇది ఏ రంగులో ఉందండి అంటే పసుపు రంగులో ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ స్థితిస్థాపకత మృదులాస్థితి మానవ శరీరంలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే వెలుపలి చెవి దొప్ప భాగం, మనకు దీన్నే పిన్న అంటాం, వెలుపలి చెవి దొప్ప భాగం ఉంటుంది కదా పిన్న. సో అదే విధంగా గమనించినట్టయితే నెక్స్ట్ ఇంకోటి ఉపజీవిక, దీన్ని మనం ఏమంటామంటే ఎపిగ్లాటిస్ కొండనాలిక అంటాం, ఉపజీవిక అని కొండనాలిక అంటాం, అది కూడా స్థితిస్థాపక మృదులాస్థితి. శ్రోత నాళాలు చెవిలో ఉండేటువంటి నాళాలు ఓకేనా, వాటిని శ్రోత నాళాలు అంటాం. సో ఇది కూడా స్థితిస్థాపకత గొట్టాలు ఓకేనా, వాటి యొక్క సిచ్యువేషన్ ఏంటంటే స్థితిస్థాపక మృదులాస్థిగానే మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ తంతుయుత మృదులాస్థితి ఓకేనా, ఫైబర్ కార్టిలేజ్ అంటాం దీన్ని. సో ఇది అత్యంత మృదులాస్థిలోకి అత్యంత దృఢమైనటువంటి మృదులాస్థి ఏంటి అంటే తంతుయుత మృదులాస్థితి, ఫైబర్ కార్టిలేజ్ అంటాం దీన్ని. సో ఇది ఎక్కడ ఉంటుందంటే అంతర్కశేరుక చక్రికాలు షోనిమేకల్లో కనబడుతుంటాయి. అంతర్కశేరుక చక్రికాలు అంటే వెన్నుపూస కనబడుతుంటాయి కదా, ఆ వెన్నుపూస మధ్యలో మనకు ఇలా కట్టి ఉంచడం అనేటువంటి జరుగుతుంటుంది ఈ విధంగా.
సో వెన్నుపూసలో కూడా మనకు ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్రోణి మేకల, ఓకేనా, శ్రోణి మేకల గిట మనం పరిశీలన చేసినట్టయితే సో నడుము దగ్గర ఉండేటువంటి ఎముకలు మనం ఈ విధంగా కనబడుతుంది, ఒక జత ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. సో వీటిని పట్టి ఉంచేటువంటి మృదులా స్థితి ఏంటి అని అంటే ఎస్ మనం చెప్పేసుకోవచ్చు తంత్రిత మృదులా స్థితి. ఇది చాలా దృఢంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో దాన్ని మనం తంత్రిత మృదులా స్థితిగా మనం పేర్కోవడం జరుగుతుంటుంది. ఇదంతా కూడా ఏంటి అని అంటే మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థలో మృదులా స్థితులు ఉండేటువంటి భాగాలుగా, మృదులా స్థితి ఉండేటువంటి భాగాలుగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. రైట్. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్టయితే రెండవది ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది. ఏంటిది? మానవ అస్థిపంజర వ్యవస్థలో 5 భాగాలు ఉంటాయని చెప్పేసినాం. ఒకటి మృదులాస్థి, 2 ఎముకలు, 3వది సంధిబంధనాలు లిగమెంట్స్ అంటున్నాం, ఇక్కడ టెండాన్స్ అంటున్నాం, కీళ్ళు అంటున్నాం. సో అయితే దీంట్లో మనం మృదులాస్థిని కంప్లీట్ చేసేసుకోవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్టయితే ఎముకలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎముకలను గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే అస్థి, ఓకేనా, ఇక్కడ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏంటిది? మృదులాస్థి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం మాట్లాడదాం అనంటే అస్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము మాట్లాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. రెండవది అంశం ఎముకల్లో రెండవ అంశం ఏంటి అంటే అస్థి, ఓకేనా. అస్థి అంటే బొక్క అంటాం మన తెలుగు భాషలో, ఓకేనా. సో ఎముక అంటున్నాం మన సైన్స్ లాంగ్వేజ్లో గిట్ట తీసుకుంటే బోన్ అని కూడా అంటారు దీన్ని. సో ఎముక ఒక దృఢమైనటువంటి సంయోజక కణజాలము. ఎముక అంటే ఏంటి? ఇక్కడ ఎముక అంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎముక అనేటువంటిది ఏంటి అని అంటే ఇది ఒక దృఢమైనటువంటి సంయోజక కణజాలము, ఓకేనా. దృఢమైనటువంటి సంయోజక కణజాలంగా దీన్ని మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది. సాధారణంగా ఎముక అనేటువంటిది ఏంటంటే ఒక దృఢ సంయోజక కణజాలంగా దీన్ని పేర్కోవడం జరుగుతుంటది. సో ఎముకల యొక్క అధ్యయనాన్ని ఏమంటున్నాం అనంటే ఎస్ ఇక్కడ మనం సింపుల్ గా చెప్పేసుకోవచ్చు. ఏమని అంటున్నాం అండి అనంటే ఆస్టియాలజీ. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? ఆస్టియాలజీగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది. సాధారణంగా ఇక్కడ ఎముక పొడి బరువులో ఇక్కడ ఎముకలో ఉండేటువంటి పదార్థాలు ఏంటి మరి అనేటువంటి విషయాన్ని ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ ఎముక అనేటువంటిది 65% గమనించండి. ఎముక అనేటువంటిది ఏంటంటే 65%, ఓకేనా, అకార్బనిక్ పదార్థాలు, 35%, ఓకేనా, 35% కార్బన్ పదార్థాలను కలిగి ఉంటుంది, ఓకేనా. అకార్బనిక పదార్థాలు అంటే కార్బన్ చేత నిర్మించబడినటువంటి పదార్థాలనే అకార్బనిక పదార్థాలు అంటాం. సో కార్బన్ చేత నిర్మించబడేటువంటి పదార్థాలను కార్బన్ పదార్థాలుగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది, ఓకేనా. సో ఇక్కడ మనం గమనించాలి ఆ విషయాన్ని, రైట్. అయితే సాధారణంగా ఇక్కడ ఎముక అనేటువంటిది ఏంటిది? 65% అకార్బనిక పదార్థాలు, 35% కర్బన పదార్థాలను కలిగి ఉండడం జరుగుతుంటది. మరి ఎముకలో మనకు మూలకాలు కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంటది. ఎముకల్లో ఉండేటువంటి మూలకాలు ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించినట్టయితే ఎస్ ఎముకల్లో ఉండేటువంటి మూలకాలు కాల్షియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం, ఓకేనా. ఎముకల్లో ముఖ్యంగా ఉండేటువంటి మూలకాలు ఏంటి? కాల్షియం, ఫాస్ఫేట్, మెగ్నీషియంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ కాల్షియం, ఫాస్ఫేట్ అనేటువంటి అధిక మొత్తంలో ఉంటుంది. మెగ్నీషియం అనేటువంటి కొంచెం తక్కువ మొత్తంలో మనకు కనబడుతుంటుంది. సో ఎముకల్లో ఉండేటువంటి ప్రధాన కర్బన పదార్థం ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పేసుకోవచ్చు ఏమని? ప్రోటీన్, ఇది కొల్లాజన్. ఎముకలో ఉండేటువంటి కర్బన పదార్థం అన్న, అదే విధంగా ఎముకలో ఉండేటువంటి ఇక్కడ ఎముకలో ఉండేటువంటి ప్రోటీన్ ఏదన్నా కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే కొల్లాజన్ గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. కొల్లాజన్ గా పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, రైట్. అదే విధంగా ఇక్కడ ఈ కొల్లాజన్ అనేటువంటిది మృదులాస్థిలో ఉన్నది ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎముకలో కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. గమనించండి ఆ విషయాన్ని, ఓకేనా. సో అదే విధంగా ఎముకల్లో మూలకాలు ఏంటి ఏమేమి ఉన్నాయని చెప్పేసాము? కాల్షియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం అని చెప్పేసాము. అధిక మొత్తంలో మనకి ఏముంటాయంటే కాల్షియం, ఫాస్ఫేట్ ఉంటాయి. సో ఎముకల్లో ఉండేటువంటి మూలకాలు ఏంటి? కాల్షియం, ఫాస్ఫేట్లు. అయితే ఇవి ఏ రూపంలో కనబడతా అంటే మనకు అంటే సమ్మేళనాల రూపంలో. ఏ రూపంలో అండి? సమ్మేళనాల రూపంలో కనబడతాయి. ఏంటి అది అంటే కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో మనకు కనబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది, ఓకేనా. సో కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో, ఓకే, కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అయితే మన ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ అనేటువంటి మనకి ఏ రూపంలో కనబడుతుంటుంది అంటే హైడ్రాక్సీ హెపటైట్, ఓకేనా. హైడ్రాక్సీ హెపటైట్
స్ఫటికాల రూపంలో ఇది మనకు కనబడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఏంటిది, సో ఈ ఫాస్ఫరస్ కు అధిక చర్యశీలత ఉండడం వల్ల ఇక్కడ శ్మశానంలో శవాలను కాల్చినప్పుడు శవం ఏ విధంగా మండుతుందండి, కాంతివంతంగా మండడం అనేటువంటిది జరుగుతుంటది. ఓకేనా, సో కాంతివంతంగా మండడం అనేటువంటిది జరుగుతుంటది. ఫాస్ఫరస్ కు అధిక చర్యశీలత ఉండడం వల్ల శవాలను కాల్చినప్పుడు ఎముకలు కూడా తగలబడుతుంటాయి కదా, కాబట్టి సో అప్పుడు ఫాస్ఫరస్ అనేటువంటి ఏ విధంగా మండుతుంటది, అది కాంతివంతంగా మండబడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మనం చిన్నప్పుడు కామన్భూత కథలు విన్నాము, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పేటువంటి కామన్భూత కథలు. సో దాంట్లో మనం ఏమని చెప్పేసినాము అని అంటే ఏంటిది, మనకు కామన్భూతాలు ఉంటాయి, అవి నిప్పుల మీద జల్లుతూ ఉంటాయి చనిపోయిన వారి దగ్గర అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటి అని అంటే ఫాస్ఫరస్, అక్కడ ఉండేటువంటిది ఏంటి కామన్భూతం కాదు, సో ఫాస్ఫరస్. ఓకేనా, ఫాస్ఫరస్ అనేటువంటి దానికి అధిక చర్యశీలత ఉండడం వల్ల ఏమైతే ఉంటుంది అంటే అవి కాంతివంతంగా మండుతూ ఉంటే నిప్పుల మీద జల్లేటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా అగ్గిపెట్టి గీకినప్పుడు చూడండి, చిన్న చిన్న నిప్పులు అనేటువంటి అన్నీ కూడా ఎక్కడ కింద పడిపోతూ ఉండడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ ఎముకను మండించినప్పుడు కూడా అదే విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎముక యొక్క నిర్మాణం, ఓకేనా, ఇది ఎముక యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్, బోన్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటిది అని అంటే ఎముక యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ని మనం చూడడం అనేటువంటిది జరిగింది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఎముకకు సంబంధించినటువంటి ఇక్కడ ఎముకకు సంబంధించినటువంటి మళ్ళీ కొన్ని విషయాలు మనం ఎముక నిర్మాణం గురించి మనం మాట్లాడదాం. అసలు ఎముక నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఎముక నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలని మనం చూసుకుంటూ ముంగటికి వెళ్దాం. ఎముక నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మనం చూసుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరుగుతున్నది. సాధారణంగా ఎముక నిర్మాణాన్ని మనం గమనించినట్టయితే, ఓకేనా, ఎముక నిర్మాణాన్ని మనం గమనించినట్టయితే ఏ విధంగా ఎముక నిర్మాణం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చూసుకున్నట్టయితే ఎముక నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే చూద్దాం. రైట్, సో ఎముక నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, ఓకేనా, ఎముక నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినట్టయితే సాధారణంగా ఎముకలో రెండు విస్తరించిన అంత్యాలను మనం ఏమంటామంటే ఎఫిఫైసిస్ అంటాం. ఏమంటామండి, ఎఫిఫైసిస్ అంటాం. సో రైట్, గమనించండి, ఇది ఎముక అనుకున్నట్టయితే, ఓకేనా, ఇది ఎముక అనుకున్నట్టయితే, ఓకేనా, సో విస్తరించిన అంత్యాలు, ఇటు చివరి భాగం ఉన్నది, ఇది చివరి భాగము, ఇది చివరి భాగం. సో వీటిని మనం ఏమంటామంటే ఎఫిఫైసిస్ అంటాం. ఏమంటామండి, ఎఫిఫైసిస్ గా మన పేరు కూడా జరుగుతుంటది. ఓకేనా, సో సాధారణంగా ఎముక అనేటువంటి ఒక దృఢమైనటువంటి కణజాలం. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, సో విస్తరించిన భాగాలను అంటే చివరిగా రెండు విస్తరించిన భాగాలను ఎఫిఫైసిస్ అంటున్నాం. సో మధ్య ఉండేటువంటి భాగాన్ని మనం ఏమంటున్నాం అంటే డయాఫైసిస్ అంటాం. ఓకేనా, డి, ఓకేనా, డయాఫైసిస్ అని పేర్కొనడం జరుగుతుంటది. ఓకే, మధ్య భాగాన్ని ఏమంటున్నాం, డయాఫైసిస్ అంటాం. ఓకేనా, రైట్. అయితే ఇంకా దీన్ని మనం క్లియర్గా మనం గమనిద్దాం ఒకసారి. రైట్, రైట్, ఒక్క నిమిషం. రైట్, సారీ, ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసుకుంటే రైట్, ఓకే, రైట్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎముకకు సంబంధించినటువంటి నిర్మాణంలో ఇక్కడ విస్తరించినటువంటి రెండు అంత్యాలను, ఓకేనా, విస్తరించినటువంటి రెండు అంత్యాలను మనం ఏమంటున్నాం అంటే మనం చెప్పేసుకోవచ్చు, విస్తరించినటువంటి రెండు అంత్యాలను మనము ఎఫిఫైసిస్ అని పేర్కొనడం జరుగుతుంటది.
రైట్. సో గమనించండి, ఎముకలో రెండు విస్తరించిన అంత్యాలను మనం ఏమంటే ఎఫిఫైసిస్, దీన్ని ఏమంటామంటే ఎఫిఫైసిస్ అంటాం. మధ్యలో ఏముంటుంది మనకు డయాఫైసిస్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా. అదే విధంగా తీసుకున్నట్టయితే ఎస్ ఇక్కడ డయాఫైసిస్ ఎఫిఫైసిస్ మధ్యలో ఇక్కడ ఈ డికి మధ్యలో మనకి ఏముంటుందంటే ఎం పార్ట్ ఉంటుంది, మెటాఫైసిస్. ఓకేనా. మెటాఫైసిస్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ మెటాఫైసిస్కి ఎఫిఫైసిస్కి, ఓకేనా, మెటాఫైసిస్కి ఎఫిఫైసిస్కి మధ్యలో ఒక లేయర్ ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఒక లేయర్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఆ లేయర్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకున్నట్టయితే ఎస్ మనకు ఆ లేయరే ఎస్ ఇక్కడ మనం ఏం చెప్పేసుకోవచ్చు అంటే ఎఫిఫైసియల్ ఫలకం. ఇక్కడ ఒక చిన్న లేయర్ ఈ విధంగా మనకు కనబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనకు కనబడుతూ ఉండడం జరుగుతుంటుంది. సో ఇటువైపు ఓకేనా, ఇటువైపు రెండింటి వైపు ఉండడం జరుగుతుంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎఫిఫైసియల్ ఫలకం అంటాం. సో ఎముకలో ఉండేటువంటి మృదులాస్థి, ఓకేనా, ఎముకలో ఉండేటువంటి మృదులాస్థిని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండేటువంటి మృదులాస్థి ఏంటి అంటే రైట్ ఎఫిఫైసియల్ ఫలకంగా దీన్ని మనం పేర్కోవడం జరుగుతుంటుంది. మెటాఫైసిస్లో ఇది అధిక భాగం ఇక్కడ ఉంటుందండి. మెటాఫైసిస్లో చివరి అంత్య భాగాలను ఎఫిఫైసిస్ అని, మధ్య భాగాన్ని మనం డయాఫైసిస్ అని. సో మెటాఫైసిస్ అనేటువంటిది ఎఫిఫైసిస్కి డయాఫైసిస్కి మధ్యలో ఉంటుంది. సో ఈ మెటాఫైసిస్లో మనకి ఏముంటుంది, ఎఫిఫైసియల్ ఫలకం అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఎముక పొడువుగా పెరగడానికి మనకి ఏం చేస్తుందంటే సహాయపడడం అనేటువంటిది జరుగుతుంది. ఎముక పొడువుగా పెరగడానికి ఉపయోగపడేటువంటి ఎముకలోని భాగం ఏంటంటే ఎఫిఫైసియల్ ఫలకంగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా, ఎఫిఫైసియల్ ఫలకంగా దీన్ని మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. రైట్. అయితే సాధారణంగా ఇక్కడ మనకు ఏజ్ పెరుగుతున్న దాదాపుగా 18 నుంచి 21 సంవత్సరాల లోపల మాత్రమే ఈ ఎముక అనేటువంటిది పెరుగుదల, మానవ శరీరంలో పెరుగుదల అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఉండడం జరుగుతుంటుంది. ఓకేనా. అంతకు మించి మోతాదు లేనట్టయితే, ఓకేనా, అంటే అంతకు మించిన వయసు దాటిందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే సాధారణంగా పెరుగుదల అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటిది ఎఫిఫైసియల్ ఫలకం ఏమవుతుంది అంటే నశించిపోతుంది, చిన్న లేయర్ లాగా మారిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఫలితంగా ఇది ఏంటిది ఇక్కడ పెరిగేటువంటి గుణాన్ని కోల్పోవడం జరుగుతుంది, రీజనరేట్ అయ్యేటువంటి గుణాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒక వ్యక్తి పొడవుగా పెరగడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎఫిఫైసియల్ ఫలకం. ఇది ఒక మృదులాస్థిగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఇది ఏంటి అని అంటే సాధారణంగా మనకు ఎముక యొక్క ఏంటి పెరిగేటువంటి నిర్మాణంగా మనము పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది బాహ్య నిర్మాణం అయితే నెక్స్ట్ ఎముక యొక్క అంతర్నిర్మాణం గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. సాధారణంగా ఇక్కడ ఎముక చుట్టూతా, ఓకేనా, ఇది ఎముక అయితే దీని చుట్టూతా ఆవరించి ఉండేటువంటి పొర ఉంది కదా, ఓకేనా, ఆవరించి ఉండేటువంటి పొర, రైట్. సో ఎముక చుట్టూతా ఆవరించేటువంటి ఒక పొర కనబడుతుంటుంది మనకు. సో ఆ పొరను మనం ఏమంటున్నాం అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వైపుకు మొత్తం ఆవరిస్తూ ఒక పొర కనబడుతుంటుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం అని అంటే పర్యాస్థిక అంటాం. ఏమంటామండి, పర్యాస్థిక అంటాం. ఎముక చుట్టూతో ఆవరించేటువంటి పొరను మనం ఏమంటే పర్యాస్థిక లేదా పెరిస్టోమియం అంటాం. ఓకేనా, పెరిస్టోమియంగా పేర్కోవడం జరుగుతుంది, పర్యాస్థిక అంటాం. రైట్. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎముక మధ్యలో ఉండేటువంటి కుహరాన్ని, ఓకేనా, ఎముక మధ్యలో ఉండేటువంటి కుహరాన్ని మనం ఏమంటున్నామంటే మజ్జా కుహరంగా, ఓకేనా, మజ్జా కుహరంగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో ఈ మజ్జా కుహరాన్ని ఆవరిస్తూ లోపల వైపు ఒక పొర ఉంటుంటుంది. ఆ పొరను మనం ఏమంటే అంతరాస్థిక అని పేర్కోవడం జరుగుతుంటుంది. ఇక్కడ ఇది ఎముక అయితే, ఓకేనా, ఇది ఎముక అయితే, ఓకేనా, పైన ఉండేదేమో పర్యాస్థిక, లోపల ఉండేదేమో మజ్జా కుహరం. ఇదంతా కూడా మజ్జా కుహరం. సో మజ్జా కుహరాన్ని ఆవరిస్తుండేటువంటి పొరను మనం ఏమంటున్నాం అంటే అంతరాస్థిక అని పేర్కోవడం జరుగుతుంటుంది. అయితే ఈ పర్యాస్థిక ప్లస్ అంతరాస్థిక మధ్యలో మనకి ఏముంటాయి అంటే ఆవర్తిత పటలికలు అనేటువంటివి ఉండడం జరుగుతుంటుంది. ఇట్లా ఆవర్తిత పటలికలు అనేటువంటివి వీటి మధ్య
ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. ఓకేనా. సో ఈ పటలికల మధ్యలోని మనకి ఏముంటాయి అంటే హైవర్షన్ వ్యవస్థలు అనేటువంటివి ఉండడం జరుగుతుంటది. హైవర్షన్ వ్యవస్థలు అనేటువంటి ఉండడం జరుగుతుంటది. ఇక్కడ హైవర్షన్ వ్యవస్థని మనం ఇంకో పేరుతో ఏమంటా ఉంటాం అంటే ఆస్టియాన్ అని పేర్కోవడం జరుగుతుంటది. ఆస్టియాన్ గా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది. సో హైవర్షన్ వ్యవస్థ అంటే ఏంటంటే హైవర్షన్ కుల్యలు, ఏకకేంద్ర వలయాలు, లిక్వినిల్గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది. హైవర్షన్ కుల్యలు, ఏకకేంద్ర వలయాలు మరియు లిక్వినిల్గా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది. లిక్వినిల్గా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటది. రైట్. అయితే సాధారణంగా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం. హైవర్షన్ వ్యవస్థ అంటే ఏంటిది? ఇక్కడ ఆస్టియాన్ అంటారు దీన్ని. హైవర్షన్ కుల్య మరియు ఏకకేంద్ర వలయాలు మరియు ఇంకేమంటున్నాం అనండి అంటే లిక్వినీలుగా ఏమంటున్నాం అండి? లిక్వినీలుగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటది. లిక్వినీలుగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటది. సో హైవర్షన్ వ్యవస్థని మనం ఏమంటాం అంటే ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటాం. ఓకేనా. ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం దేని అంటే హైవర్షన్ వ్యవస్థగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటది. రైట్. గమనించండి, హైవర్షన్ వ్యవస్థగా పేర్కోవడం జరుగుతుంటది. సో ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయాన్ని గమనిద్దాం. ఎముక మజ్జ. ఓకేనా. సో ఎముక మజ్జ ఎక్కడ ఉంటది అంటే మజ్జ కుహరంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. ఈ పాయింట్ లో ఉండడం జరుగుతుంటది. సో ఈ పాయింట్ లో మనకు మజ్జ కుహరం అనేటువంటిది ఉండడం జరుగుతుంటది. ఇదంతా కూడా మజ్జ కుహరంగా చెప్పేసుకోవడం జరుగుతుంది. దీంట్లోనే ఎముక మజ్జ ఉంటుంటది. ఎముక మజ్జ సగటున ఎన్ని కేజీల బరువు ఉంటుందండి అంటే మానవుల్లో 2.6 ఓకేనా 2.6 కేజీ బరువు ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. గమనించండి. అయితే పక్షుల ఎముకల్లో ఎముక మజ్జ అనేటువంటిది లోపించబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. ఏ విధంగా ఉంటారట? ఎముక మజ్జ అనేటువంటిది ఉండదు. ఓకే. ఎముక మజ్జ అనేటువంటిది ఉండదు. ఓకే. యాక్చువల్గా మానవుల్లో ఉండడం జరుగుతుంటది. మనము అంటాం మూలగా ఎముక మూలుగా అని పేర్కోవడం జరుగుతుంటది. సో దాన్ని ఎముక మజ్జగా పేర్కోవడం జరుగుతుంది. ఇది లోపించబడి ఎవరిలో ఉంటది? పక్షుల ఎముకల్లో లోపించబడి ఉంటది. సో పక్షుల ఎముకల్లో ఈ ప్రదేశము మజ్జ అనేటువంటి లోపించబడి గాలి చేత ఎయిర్ చేత నింపబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. గాలి చేత నింపబడి ఉండడం జరుగుతుంటది. సో అందువల్ల ఇక్కడ పక్షుల్లో ఉండేటువంటి ఎముకల్ని మనం ఏమంటే వాతల స్థితి ఎముకలు వాయువు చేత గమనించండి వాయువు చేత నింపబడి ఉంటున్నాయి కాబట్టి పక్షుల యొక్క ఎముకలని మనం ఏమంటున్నాం అంటే వాతల స్థితి ఎముకలు అంటున్నాం. అయితే మానవుని అస్థి మధ్యలో ఇట్లా తీసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంటది. అది ఏంటిది అంటే ఒకటి ఎరుపు అస్థి మధ్య, ఇంకోటి తెలుపు అస్థి మధ్య, ఇంకోటి ఏంటంటే పసుపు అస్థి మధ్యగా మనం పేర్కోవడం జరుగుతుంటది. ఏ విధంగా ఉంటుందంటే మానవుని అస్థి మధ్య అనేటువంటి 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎరుపు, తెలుపు, పసుపుగా మనం పేర్కోవడం జరుగుతుంటది. ఎరుపు అస్థి మజ్జ అనేటువంటి ఎక్కువగా ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి ఎక్కువగా సహాయపడుతూ ఉండడం జరుగుతుంటది. నెక్స్ట్ అదేవిధంగా తెలుపు అస్థి మజ్జ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది ఎవరి వారిలో ఏర్పడుతుంటది అంటే మధ్య వయసు వ్యక్తుల్లో ఇది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంటది. పసుపు అస్థి మజ్జ ఎక్కడ ఉంటుంది అంటే వృద్ధాప్యంలో ఏర్పడడం జరుగుతుంది. ముసలి వాళ్ళలో ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంటది. అయితే సాధారణంగా ఇక్కడ మూల కణాలు ఇక్కడ అస్థి మజ్జ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మూల కణాలుగా స్టెమ్ సెల్స్ కానీ యూజ్ అవుతా ఉంటుంది. అదేవిధంగా WBC అంటే తెల్ల రక్త కణాల యొక్క ఉత్పత్తికి, మరి అదేవిధంగా ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి, నెక్స్ట్ అదేవిధంగా ప్లేట్స్ రక్త ఫలికల యొక్క ఉత్పత్తికి ఎవరు ఉపయోగపడతారంటే అస్థి మజ్జ అనేటువంటిది ఉపయోగపడడం అనేటువంటిది మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎముక అస్థి మజ్జకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే ఎముక మాత్రికలో మనకి ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఎముక మాత్రికలో మనకి ఎన్ని కణాలు ఉంటాయంటే 3 కణాలు ఉంటాయట. ఏంటి అది? ఒకటి ఆస్టియోబ్లాస్ట్లు, ఇంకోటి ఏంటిది ఆస్టియోసైట్స్, నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఆస్టియోక్లాస్ట్లు. ఇవి 3 రకాలు. ఇవి ఎక్కడి నుంచి ఉద్భవించే స్టెమ్ సెల్స్ మూల కణాల నుంచే ఈ కణాలు అనేటువంటి ఉద్భవించడం అనేటువంటిది జరుగుతుంటాయి ఈ 3 కూడా. సో మరి ఆస్టియోబ్లాస్ట్ చేసేటువంటి పని ఏంటి అంటే మాత్రికలోకి ఎముక మాత్రిక ఉంటుంది కదా, ఆ మాత్రికలోకి సేంద్రియ పదార్థాలను కొల్లాజన్ తంతువును స్రవిస్తాయి. ఓకేనా. సేంద్రియ పదార్థాలు ఉంటాయి కదా, సో ఎముకకు ఉపయోగపడేటువంటి కాల్షియం ఓకేనా ఫాస్ఫేట్లు వాటిని మరి అదేవిధంగా కొల్లాజన్ తంతువుని ఎవరు స్రవిస్తారు అని అంటే ఆస్టియోబ్లాస్ట్ అనేటువంటిది స్రవించడం జరుగుతుంటది. అదేవిధంగా ఎముకను ఖనిజీకృతం చేస్తుంది అంటున్నాడు. ఎముకను ఖనిజీకృతం చేయడం అంటే ఖనిజాల చేత
ఇక్కడ నింపుతూ ఉండడం జరుగుతుంది. కాల్షియం మరియు ఫాస్ఫేట్, మెగ్నీషియం వాటిలన్నింటినీ కూడా ఈ ఆస్టియోబ్లాస్ట్ అనేటువంటివి ఇక్కడ ఆస్టియోబ్లాస్ట్ అనేటువంటిది ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఆస్టియోబ్లాస్ట్ లో ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. గమనించాలి విషయాన్ని. ఓకేనా? సో గమనించండి, సాధారణంగా ఆస్టియోబ్లాస్ట్ అనేటువంటిది మాత్రికలోకి సేంద్రియ పదార్థాలను కొల్లాజెన్ తంతువులు స్రవిస్తాయి. అదేవిధంగా ఎముకను కణజీకృతం చేయడం అనేటువంటి జరుగుతుంటది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఆస్టియోసైట్స్, ఇక్కడ సాధారణంగా ఆస్టియోబ్లాస్టే అభివృద్ధి చెంది అంటే పరిపక్వం చెంది ఒక డెవలప్మెంట్ అయ్యి ఏ విధంగా మారుతాడట, ఆస్టియోసైట్ గా మారడం అనేటువంటి జరుగుతుంటది. ఇది ఎక్కడ ఉండదట అంటే లిక్వినీస్. ఓకేనా? ఒక హైవర్షన్ వ్యవస్థను ఇటు తీసుకున్నట్లయితే సో ఏకకేంద్ర వలయాలు ఈ విధంగా మనకు కనబడతాయి. హైవర్షన్ కుల్య మధ్యలో ఉంటుంటది. సో ఇది హైవర్షన్ కుల్య మిడిల్ లో ఉన్నటువంటిది. సో ఏకకేంద్ర వలయాలు ఇక్కడ రెడ్ రౌండ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏకకేంద్ర వలయాలే. సో ఏకకేంద్ర వలయాల మధ్య మళ్ళీ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. సో వీటిని మనం ఏమంటే లిక్వినీలు అని పేరు కూడా జరుగుతుంది. లిక్వినీలు అని పేరు కూడా జరుగుతుంది. ఒక అభివృద్ధి చెందినటువంటి ఆస్టియోబ్లాస్ట్ కణము లిక్వినీలలో ఇమిడి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఎముక విరిగినప్పుడు ఏమైతే ఈ ఆస్టియోసైట్స్, ఓకేనా, యాక్చువల్గా ఈ ఆస్టియోసైట్స్ ఏ విధంగా మారుతాయంటే ఆస్టియోబ్లాస్ట్ గా మారి ఏం చేస్తాయంటే కాల్షియం ఫాస్ఫేట్ తిరిగి చైతన్యం చెంది ఖనిజ పదార్థాలను జమ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎముక తిరిగి అతకబడడం అనేటువంటిది జరుగుతుంటది. సో ఇది ఏంటిది ఆస్టియోసైట్ చేసేటువంటి పనిగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఆస్టియోక్లాస్ట్లు, ఓకేనా, వీటిని ఎముకలోని భక్షక కణాలు అంటాం. అంటే ఎముకలోకి ఏదైనా వ్యర్థ పదార్థం వచ్చినట్టయితే, సూక్ష్మజీవి వచ్చినట్టయితే వాటిని చంపేసి ఏం చేస్తారంటే తినివేయడం అనేటువంటి జరుగుతుంటది. ఇది ఎముక చేసేటువంటి పనిగా మనం పేర్కోవడం జరుగుతుంటది. అంతేకాకుండా ఖనిజాల పునఃసంశోషణ, ఓకేనా. సో ఎముకలోకి ఏ ఖనిజాలను అయితే బయటికి వెళ్ళకుండా, రక్తంలోకి వెళ్ళకుండా ఏం చేస్తారంటే ఇది మళ్ళీ తిరిగి శోషించుకోవడం అనేటువంటిది జరుగుతుంటది. సో ఇది ఎముక మాత్రికలో ఉండేటువంటి 3 కణాలు ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్, ఆస్టియోక్లాస్ట్ గా మనం వీటిని పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటది. గమనించాలి ఈ విషయాన్ని. అయితే దీన్ని మనం పట రూపంలో గిట్ట మనం గమనించైతే ఒక్క నిమిషంలో నేను మీకు పటాన్ని నేను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంటది. ఒకసారి గమనించండి, వెయిట్ చేయండి. రైట్. సో పటం కొంచెం ఏంటిది రావడం లేదు. అయితే ఒక్క నిమిషం, దీన్ని మళ్ళీ నేను మీకు అప్లోడ్ చేస్తాను పటాన్ని కూడా. రైట్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే సాధారణంగా ఆస్టియోక్లాస్ట్లు, ఆస్టియోబ్లాస్ట్లు, ఆస్టియోసైట్స్. ఇక్కడ ఆస్టియోబ్లాస్ట్ చేసే పని ఏంటి అంటే సేంద్రియ పదార్థాలు కొల్లాజెన్ తంతువులు స్రవిస్తుంది, ఎముకను కణజీకృతం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆస్టియోసైట్స్ ఇది ఆస్టియోబ్లాస్ట్ గా పరిపక్వం చెందుతుంది. ఓకేనా? ఆస్టియోసైట్ అంటే ఆస్టియోబ్లాస్ట్ ఏ విధంగా మారుతుంది, ఆస్టియోసైట్ గా మారుతుంది. సో ఈ ఆస్టియోసైట్స్ ఏంటిది అంటే ద్రవం నిండినటువంటి లిక్విడ్లలో ఇమిడి ఉండడం జరుగుతుంటది. ఎముక విరిగినప్పుడు ఆస్టియోసైట్స్ మళ్ళీ తిరిగి రీజనరేషన్ అయిపోయింది, ఆస్టియోబ్లాస్ట్ గా మారి ఎముకను అతికించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆస్టియోక్లాస్ట్ ఇవి ఎముకలోని భక్షక కణాలుగా వీటిని మనం పేర్కొనడం జరుగుతుంది. ఖనిజాల పునఃసంశ్లేషణలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంటది. సో ఇవి రెండవ వివరణగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఫస్ట్ దాన్ని అంటే ఎముక యొక్క అంటే మానవుని అస్థిపంజర వ్యవస్థలో మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే మృదులాస్తులు, అస్థులు, లిగమెంట్లు, టెండాన్లు, కీళ్ళు. సో ఆల్రెడీ మనము ఎముకలకు సంబంధించినటువంటి అదే అస్థి మరియు మృదులాస్థి గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మనము ఎముకల సంఖ్య ఆధారంగా కూడా అస్థి పంజరాన్ని మనము వర్ణించుకుంటూ వెళ్దాం. దాంతో పాటే మనము టెక్స్ట్ బుక్ ఎవిడెన్స్ కూడా మనం చూసుకుంటూ ముంగట్టుకు వెళ్దాం. ఏ విధంగా అంటే మనకి ఎక్కడెక్కడ టెక్స్ట్ బుక్స్ లో ఇక్కడ అస్థిపంజరానికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయి, అవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి
అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ ముంగడికి వెళ్దాం. సో అయితే ఇంకో విషయం చెప్తున్నా, నా వీడియోస్ని ఫాలో అవ్వండి, చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు వీడియోస్ ఈ విధంగా అంటే పోతున్నాయి అనేటువంటి, క్లాస్ ఈ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది. ప్రతి పాయింట్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముంగడికి వెళ్తున్నాం. సో అయితే నా వీడియోని చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోని తయారు చేస్తున్నాను కాబట్టి మీరు గమనించాలని నా యొక్క మనవి. ఓకేనా? సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో వాళ్ళకు డీటెయిల్స్ అనేటువంటివి రావు, అంటే వీడియో చేసిన డీటెయిల్స్ అనేటువంటివి రావు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయంటే ఫ్రీ క్లాసెసే, నాకు డబ్బులు ఏమీ అవసరం లేదని చెప్పాను, ఒకసారి గమనించండి నాన్న. సో ఇది మీ మెయిన్గా ఉద్దేశం ఏంటి అని అంటే అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఓకేనా నేను ఈ క్లాసెస్ని ఈ విధంగా మీకు రీచ్ అయ్యేలాగా చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఎవరి గురించి అంటే ఎముకల సంఖ్య ఆధారంగా మనం అస్థిపంజరాల గురించి మాట్లాడుతున్నాం. సో ప్రతి ఒక్క పాయింట్ని ఎవ్రీ లెసన్ వైజ్ నేను కవర్ చేస్తాను, టెక్స్ట్ బుక్ ఆధారాలతో సహా నేను ఎవ్రీ లెసన్ కవర్ చేస్తాను కాబట్టి సో మీరు గమనించండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఎముకల సంఖ్య ఆధారంగా అస్థిపంజరాన్ని చూడడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.